నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. మానకొండూరు బాలికల ఉన్నత పాఠశాలలో గ్రామ ఆరోగ్య పారిశుద్ధ్య పోషణ దినోత్సవం సందర్భంగా పోషణ ఆరోగ్య జాతర కార్యక్రమం ముఖ్య అతిథిగా హాజరైన మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మానకొండూరు ఎమ్మెల్యే కావంపల్లి సత్యనారాయణ, శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి వాకటి కరుణ, డైరెక్టర్ క్రాంతి వెస్లీ, మహిళా సహకార అభివృద్ధి సంఘ చైర్మన్ బండ్రు శోభారాణి, కలెక్టర్ పమేలా సత్పత్తి, అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, మున్సిపల్ కమిషనర్ చాహద్ బాజ్పాయ్ ప్రారంభించుకుంటూ ఇక్కడికి విచ్చేసినటువంటి గౌరవ తెలంగాణ పంచాయతీరాజ్ స్త్రీ శిశు శాఖ సంక్షేమ శాఖ మంత్రి అక్క సీతక్క గారికి ఒకసారి అందరు గట్టిగా చప్పట్లు కొట్టి ఒక్కసారి సాధ్యం. గాలి చెమట సులువాడు అందరు ఫ్యాన్లు ఒప్పుకుంటారు తప్ప ఆ వెనుక పరదార తీసేయాలి ఇవన్నీ కొద్దిగా. ఈరోజు ఈ కార్యక్రమానికి మాతో పాటు విచ్చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు, సభాధ్యక్షులు వహిస్తున్నటువంటి మానకొండూరు శాసనసభ్యులు కావంపల్లి సత్యనారాయణ గారికి, కార్పొరేషన్ చైర్మన్ శోభారాణి గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీ వాకాటి కర్ణ గారికి, క్రాంతి వెస్లీ గారికి, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి గారికి, మున్సిపల్ కమిషనర్ చాహద్ బాజ్పాయ్ గారికి, ప్రఫుల్ దేశాయ్ గారికి, జలాలుద్దీన్ యూనిసెఫ్ మన చిన్నపిల్లలు ఇతరత్ర కార్యక్రమాలు ఎప్పుడూ అవగాహన కలిగించే యూనిసెఫ్ జలాలుద్దీన్ గారికి, వేదిక మీద ఉన్న స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలందరూ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. తల్లుల సంరక్షణ, బిడ్డల సంరక్షణ గురించి కూడా చెప్పాల్సి వస్తుంది. అలా గర్భం ఉన్నప్పుడు ఏ విధంగా జాగ్రత్తలు తీసుకుంటే తల్లి బిడ్డకు, పుట్టిన తర్వాత బిడ్డ ఏ విధంగా ఆరోగ్యంగా ఉంటాడు అనేటువంటి అనేకంగా వారసత్వ రీత్యా తెలిసినప్పటికీ కూడా వాటిని సరియైన విధంగా పాటించకపోవడం వల్ల రక్త బలహీనతతోటి ఆరోగ్యం సరిగా లేక ఆ డబ్బులన్నీ ఆసుపత్రుల్లో పెట్టి పిల్లల్ని రక్షించుకోవడానికి కూడా వేల లక్షల రూపాయలు ఖర్చు చేసుకునే పరిస్థితి వస్తోంది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన సీతక్క గారు మంత్రి అయిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేబినెట్ అనేక సందర్భాల్లో చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రక్త బలహీనత కలిగినటువంటి పిల్లలు ఉండడానికి అవకాశం లేదు, అందరికీ ఆరోగ్య ఉండడానికి కొరకు ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఆహార పోషణకు సంబంధించిన విషయం లోపల అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పినారు. ఇప్పటికే ప్రభుత్వం తరఫున అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కానీ ఏ కార్యక్రమం జరిగినా ప్రజల సహకారం కావాలి. కాబట్టి ఈ విధంగా మరొకసారి మీ అందరినీ వాటి పట్ల అవగాహన కలగజేయడం కానీ, చైతన్యం కలగజేయడం కానీ, తద్వారా తల్లి బిడ్డ ఆరోగ్యంగా, బలోపేతంగా, బలహీనంగా కాకుండా బలంగా ఉండడానికి ఈ ప్రభుత్వం ఇస్తున్న కార్యక్రమాన్ని ఉపయోగించుకోమని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాం. చిన్న చిన్న చిట్కాలు మనమే తయారు చేసుకోవచ్చు. మన ఇంట్లో పెరిగే చెట్లు ఔషధ మొక్కల్లాగా మురుగా చెట్టు కావచ్చు, జామ చెట్టు కావచ్చు, పల్లిపట్టి కావచ్చు, నువ్వుల లాంటి కావచ్చు, లేదా ఈ రోజునటువంటి అనేకంగా విలువ కలిగినటువంటి వస్తువులన్నీ మిల్లర్స్ పేరు మీద మళ్ళీ దుకాణంలో కొనుకొచ్చుకుంటా ఉన్నాం. మన దగ్గర పాలు ఉత్పత్తి చేసి పాల డైరీలో వస్తూ ఉన్నాం. మొత్తం పిప్పి తీసిస్తే ఆ పాలను వాడుతూ ఉన్నాం మళ్ళా. అందుకే దయచేసి ఆలోచన చేయండి. పాడి పంట మనం గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణాల అవకాశం లేదు కావచ్చు, గ్రామీణ ప్రాంతాల మన ఇంట్లో ఉత్పత్తి పాలు మనం వాడుకునే విధంగా రండి. ఒకసారి హుస్నాబాద్ చూపిస్తా. హుస్నాబాద్లో ఎటువంటి సంస్కృతి అంటే ప్రతి ఇంట్లో ఆల్మోస్ట్ పాల ఉత్పత్తి జరుగుతుంది. వాళ్ళకి అవసరం ఉన్నని వాడుకుంటారు, అవసరం లేని డైరీ ఫామ్లో వస్తారు. నేను పాల ఉత్పత్తి చేయాలనుకుంటే నేను డైరీ ఫామ్లో పోయి, అక్కడ పోయి పాల కేంద్రంలో పోయి అదే పచ్చి మంచి ఎటువంటి ప్రాసెస్ కానిటువంటి పాలు తీసుకొచ్చుకుంటారు, ఆరోగ్యంగా ఉండే పరిస్థితి. దయచేసి ఎలా మనం కూడా పాడి పంటలతో పాటుగా మనకున్న పడేటువంటి పిల్లలకు సంబంధించినటువంటి చిన్న చిన్న ఇంట్లో దొరికేటువంటి ఖర్చు, లక్షల కోట్ల ఖర్చు అవసరంలే. దాని తర్వాత ముందు ఇటువంటి జాగ్రత్తలు తీసుకోమంటేనేమో బలవంతంగా చెప్పిన జాగ్రత్తలు తీసుకోరు. కానీ పిల్లగానికి సన్లైట్ లేదని దాన్ని ఏమంటారు డాక్టర్, జాండీస్ అయింది, లేకపోతే ఇంకొకటి అయింది, దాహం లేదు, విటమిన్ డి లేదు, విటమిన్ B12 లేదు. డాక్టర్ సాబ్ ఇవన్నీ చెప్తారు అనుకున్నా, అవన్నీ నేను చెప్పలేదు. డాక్టర్ సాబ్ తెలుసు, నాకు ఎక్కువ తెలియదు. నేనేమంటున్నా అంటే ఇలా దయచేసి
తల్లి బిడ్డకు సంబంధించి అన్ని రకాల జాగ్రత్తలు గర్భం దాల్చినప్పటి నుంచి అంగన్వాడీలు ఉన్నాయి, అనేకమైనటువంటి ఆరోగ్యానికి సంబంధించిన సలహా సూచనలు చెప్పి ఇలా గ్రామీణ పరంగా అంగన్వాడీ, ఆశా, ఇంకెవరో ఏఎన్ఎంస్ అన్ని రకాలైన కూడా ఒక గ్రామీణ ఆరోగ్య పోషణ పరంగా ఉండడానికే ఇలా ఈ ప్రభుత్వ తరఫున ఇటువంటి కార్యక్రమాన్ని మీ అందరికి అవగాహన కలిగించే విధంగా ఇస్తుంది. రాబోయే కాలంలో తెలంగాణ రాష్ట్రంలో బలహీనమైన తల్లి, అనారోగ్యంతో పుట్టే బిడ్డ ఉండొద్దు, వాళ్ళందరికీ ఆరోగ్యపరంగా అవగాహన కలిగించాలి. అన్ని జాగ్రత్తలు తీసుకొని బలమైన బిడ్డ ఈ తెలంగాణకు నూతనంగా జన్మనీయాలైనటువంటి ఆలోచన ఉన్న ఈ ప్రభుత్వానికి, ఈ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనకు మంత్రి గారు దినము రాత్రి లేకుండా తిరిగి మహిళలను చైతన్యపరిచేటువంటి సందర్భంలో ఇక్కడ ఉన్న అక్క చెల్లెలు తల్లులంతా దయచేసి దీన్ని ఆచరించి మీ సహకారం అందించి కరీంనగర్ జిల్లా తెలంగాణలో పోషణ ఆహారానికి సంబంధించి నెంబర్ 1గా ఉండే విధంగా అధికారులు కూడా మా డ్యూటీ అయిపోయిందా, మా విధి నిర్వహణ మేము వచ్చినామా, కార్యక్రమం చెప్పినామా పోయినా కాకుండా సామాజిక బాధ్యతతోటి కూడా ఈ కార్యక్రమాన్ని అమలయ్యేటట్టుగా మాకేందా ఆడలు తింటరా తినకపోతే రేపు పొద్దుగల హాస్పిటల్ వెళ్ళి కట్టేది మీరే. మనమంతా కూడా ఇంట్లో అనేకమైనటువంటి బయట మనం అన్ని చిరుతిళ్ళు తింటాం, కానీ పిల్లలకు సంబంధించి వచ్చేటప్పటికీ గర్భిణీ స్త్రీకి ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలో తండ్రిగా, భర్తగా, అన్నగా, తమ్ముడిగా మనమందరం కూడా జాగ్రత్తగా ఆ గర్భిణీ స్త్రీకి సంబంధించి ఆరోగ్యానికి, పోషణకు సంబంధించి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతూ మరొకసారి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించినందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ, తప్పకుండా ఇక్కడ అక్కా చెల్లెలందరూ కూడా కొద్దో గొప్ప మేము వచ్చి చెప్పినాం, మార్పు తీసుకొని ఆరోగ్యానికి సంబంధించి, మీ ఆరోగ్యానికి సంబంధించి సరైన విధంగా ఉండే చర్యలు ఈ రోజు నుంచి ఒక ప్రతిజ్ఞ తీసుకొని ప్రారంభిస్తారని ఆకాంక్షను వ్యక్తం చేస్తూ అందరికీ నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. సదాశయంతో ఈ దీప ప్రకాశనం కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటున్నాం. శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధన సంపద శత్రుబుద్ధి వినాశాయ. పుష్పగుచ్చాలతో, పూల మొక్కలతో అతిథులకు స్వాగతం తెలియజేస్తున్నారు అందరూ కూడా. ద్వారా ఏం చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం అనేది సుస్పష్టంగా కలెక్టర్ మేడం సవివరంగా వివరించడం జరిగింది. వేల ప్రయాణమైన మొదటి అడుగుతోనే ప్రారంభమవుతుంది అన్నట్టుగా ఇక్కడ ప్రారంభమైన ఈ కార్యక్రమం మరి ఇంకా విస్తరించి మరి మహిళల యొక్క ఆరోగ్యం అందువలసలు ప్రెస్ వాళ్ళ వరకు ఏర్పాటు చేయడం జరిగింది. మా ప్రెస్ ఇన్ఛార్జ్ డిటిఆర్ గారు పొందేవాళ్ళు అక్కడే ఉన్నారు. సో వాళ్ళంతా కూడా వరకు వచ్చినాక పిల్లల మధ్య ఏదం లేకపోవడం, కుటుంబ నియంత్రణ పాటించకపోవడం వల్ల పాము మింగిస్తుంది. పాము మింగిస్తే ఇక్కడ మనకు తల్లి బిడ్డలకు అనారోగ్యం వస్తుంది. ఇది పాము అన్నాడు. ఎందుకు సార్ మళ్ళీ ఇవన్నీ